హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ ఛానల్. గురువారం నాడు మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దామండి. నిఫ్టీ 73 పాయింట్స్ డౌన్ అయి 22,397 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 3 పాయింట్స్ గెయిన్ అయి 48,060 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 200 పాయింట్స్ డౌన్ అయి 73,828 దగ్గర క్లోజ్ అయింది. ఒకసారి గురువారం నాడు మనం మాట్లాడుకునే లెవెల్స్ చూద్దామండి. ఇది చూడండి, డే ఆఫ్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది, బ్లూ మేబీ డేలో దాకా వచ్చింది. ఇది నిఫ్టీ 50. బ్యాంక్ నిఫ్టీ చూడండి, డే ఆఫ్ కింద క్లోజ్ అయింది, బ్లూ మేబీ డేలో దాకా వచ్చింది. సెన్సెక్స్ చూడండి, డే ఆఫ్ కింద క్లోజ్ అయింది, బ్లూ మేబీ డేలో దాకా వచ్చింది. మూడు సక్సెస్ అయినాయండి. కాకపోతే నేను ఇక్కడ బుధవారం నాడు ఏం చెప్పాను, గురువారం నాడు ఏ విధంగా బై చేయాలి కాల్ పుట్ అని. 22,500 ఎబో అయితే 500 ఎబో క్లోజ్ అయితే బై చేయమని, 450 బిలో అయితే పుట్ బై చేయమని చెప్పాను. 500 ఎబో కాల్ బై చేయమన్నాను, 450 బిలో పుట్ బై చేయమన్నాను. కానీ ఇక్కడ చూసారా, ఒకటి గమనించారా, ఈ క్యాండిల్ 500 ఎబోనే క్లోజ్ అయింది. అయినా కూడా ఎందుకు రివర్స్ అయింది అంటే, నేను చెప్పింది క్లోజింగ్ రెడ్ లైన్ది, బ్లూ లైన్ అప్పటికి రాదు. ఓపెనింగ్ ఎప్పుడు మార్నింగ్ 9:15కి వస్తుంది. కాబట్టి ఈ విధంగా నేను టెలిగ్రామ్లో చార్ట్స్ షేర్ చేస్తాను. ఎందుకంటే మీరు బ్లూ లైన్ ప్రకారం చేస్తారన్న ఉద్దేశంతో. ఆ విధంగా ఇది బ్లూ లైన్ ప్రకారం వెళ్ళింది. బ్లూ లైన్ ప్రకారం ఏంది, ఇది 600 మీద క్లోజ్ అయితేనే కాల్ బై చేయాలి, 550 బిలో క్లోజ్ అయితే పుట్ బై చేయాలి. ఇప్పుడు అదే అయిందని చూడండి, ఇక్కడ 550 ఎబో వచ్చింది కానీ 600 ఎబో రాలేదు. కానీ క్లోజ్ అవ్వడం మాత్రం 550 బిలో క్లోజ్ అయింది. అందుకోసం ఈ డే ఆఫ్ కింద క్లోజ్ అయింది కాబట్టి మనం పుట్ బై చేస్తాం. అది బ్లూ మేబీ డేల వరకు దాని జర్నీని చూస్తాం, మనం ప్రైస్ జర్నీని. అదే అయిందండి, అన్నిట్లో అంతే, సేమ్ థియరీ అండి, సేమ్ బ్లూ డే ఆఫ్ ప్రకారం నడిచింది. ఓకేనండి. ఇంకోటి మనం మార్కెట్ గురించి మాట్లాడుకుంటే, మార్కెట్ పెరగాలంటే మాత్రం నెక్స్ట్ మంత్ వరకు ఆగాలండి. ఎందుకంటే మనకు ట్రంప్ డెడ్ లైన్ ఇచ్చింది April 2 వరకు కదా. April 2 వరకు మీరు ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. టారిఫ్ల విషయంలో మీరు కనుక మా మీద ఎంత పన్ను విధిస్తే మేము కూడా అంతే పన్ను విధిస్తాం మీ మీద అని ట్రంప్ మనకు వార్నింగ్ ఇచ్చాడు కదా. దానికోసం మీరు ఆలోచించుకోండి అని చెప్పి మనకు April 2 వరకు టైం ఇచ్చారండి. ఈ మంత్ మొత్తం ఈ రేంజ్లోనే ఉండొచ్చు అండి, పెద్ద విరగవచ్చు. రేపైతే గ్యాప్ అప్ అవుతుంది. మరి గ్యాప్ అప్ అయితే సస్టైన్ అవుతుందా, అక్కడ నుంచి కిందికి దిగుతుందా, కింద క్లోజ్ అవుతుందా, లేకపోతే అక్కడనే సస్టైన్ అయి పైన క్లోజ్ అవుతుందా, కన్సాలిడేషన్ అవుతుందా అనేది రేపు మనకు తెలుస్తుంది అండి. రన్నింగ్ మార్కెట్లో చూద్దాం. ఈ మార్కెట్ని అయితే మనం నెక్స్ట్ మంత్ వరకు పెద్ద ఎక్స్పెక్ట్ పెట్టుకోవద్దండి, ఫస్ట్ వీక్ వరకు. ఆఫ్టర్ ఫస్ట్ వీకే చూద్దాం, ఓకేనా. కొంచెం మనం మాత్రం మన లెవెల్స్ ప్రకారం ఫాలో అయితే సరిపోతుందండి. సరే, మన లెవెల్స్ సోమవారం ఈ రేపటి నోట్ చేసుకోండి. 22,400 ఎబో, ఈ ఎబో అన్న చూడండి, ఎబో క్లోజ్ అయితే క్లోజ్ కావాలి 400 ఎబోనే. అది 410 కావచ్చు, 420 కావచ్చు, ఏదైనా కానీ ఎబో క్లోజ్ అయితేనే మనం 22,300 కాల్ బై చేస్తాం. 22,300 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 22,500 పుట్ బై చేస్తాం. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 48,100 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 47,800 కాల్ బై చేస్తాం. 48,000 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 48,300 పుట్ బై చేస్తాం. సెన్సెక్స్ చూడండి, 73,900 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 73,500 కాల్ బై చేస్తాం. 73,800 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 74,200 పుట్ బై చేస్తాం. వాటి ప్రీమియం చెప్తాను చూడండి. 22,300 కాల్ బై చేయాలని మీరు అనుకుంటే దాని ప్రీమియం క్యాండిల్ 205 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడే బై చేయండి. టార్గెట్ 270. 22,500 పుట్ బై చేయాలనుకుంటే దాని ప్రీమియం క్యాండిల్ 180 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడే బై చేసుకుంటే టార్గెట్ 220. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 47,800 కాల్ బై చేయాలనుకుంటే దాని ప్రీమియం క్యాండిల్ 720 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకొని టార్గెట్ 850. 48,300 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 600 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకుంటే టార్గెట్ 680.
సెన్సెక్స్ చూడండి 73,500 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 560 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకొని టార్గెట్ 800. 74,200 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 500 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడే బై చేసుకొని టార్గెట్ 640. ఎప్పుడైనా మన స్ట్రాటజీ ప్రకారం మనం ఇస్తున్న లెవెల్స్ ప్రకారం 1 అవర్ లోపలనే అయిపోతుందండి ట్రేడ్. 1 అవర్ వితిన్ 1 అవర్లో మనం ప్రాఫిటా లాస్ ఏదో ఒక బుక్ చేసుకొని సిస్టమ్ షట్ డౌన్ చేసి మీ పర్సనల్ వర్కులు చూసుకోవాలండి. ఓకేనా? పొద్దుస్తమానం కూర్చొని అవసరం లేదండి 3:30 వరకు సిస్టమ్ ఉందట. జస్ట్ మన రిజల్ట్ అనేది వితిన్ 1 అవర్ లోపలనే తెలిసిపోతుంది. ఓకేనా? కొన్ని సందర్భాల్లో మాత్రమే. మొన్న అయింది చూడండి, థర్స్డే రోజు బ్లూ మేబీ లో వరకు వెళ్ళడానికి 2 పట్టిందండి, 2:15 1:30 పట్టిందండి. అన్ని 1:30 ప్రాంతంలోనే చేరినాయండి. ఓకేనా? మార్కెట్ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఇక గ్యాప్ అప్ అయింది ఇక్కడి నుంచి మార్కెట్ పెరుగుతుందని. మార్కెట్ ఇప్పట్లో అయితే ఎక్కడికి వెళ్ళదండి. ఏమి ఎన్నిలా అంటే పైకి వెళ్ళాలన్నా కిందికి వెళ్ళాలన్నా ఇక మనకి April 2 తర్వాతనేనండి. సో మీరు మాత్రం మన లెవెల్స్నే ఫాలో అవ్వండి. యాజ్ పర్ మన లెవెల్స్ ప్రకారమే మీరు ఫాలో అయ్యి ట్రేడ్ చేసుకుంటే మనకి ఎలాంటి నష్టం లేదండి. మహా అయితే ఒక 1% స్టాప్ లాస్ పోతుంది, ప్రాఫిట్ వస్తే మాత్రం 2% ఎబోనే వస్తుంది. ఓకేనా? ఇందాక స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నారా? జాగ్రత్తగా గమనించండి. ఏది ఉన్నా కూడా నేను ఈ విధంగా టెలిగ్రామ్ ద్వారా మీకు నేను సజెషన్ ఇస్తుంటాను. సో నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఈ లింక్ ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఓకేనండి? నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. నేను పెడుతున్న ఈ ప్రీమియం విషయంలో పెడుతున్న ఎఫర్ట్ని గుర్తించి దయచేసి మీరు మీ సహాయం నాకు కావాలండి. మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ నాకు ఎల్లవేళలా ఉంటుందని ఆశిస్తూ మళ్ళీ మరో వీడియోలో రేపు కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.